వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. కల్వకుర్తి పట్టణ ప్రజలకు భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ 2026 కార్యక్రమంలో భాగంగా ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కోసం ఎన్యుమరేషన్ ఫామ్లను పంపిణీ చేయబడినవి. అందువల్ల పట్టణంలోని అన్ని వార్డులలో గౌరవ కౌన్సిలర్లు నిర్వహించిన వార్డ్ సభల ప్రదేశాలలోని బిఎల్ఓ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి ఓటర్ తమ ఎన్యుమరేషన్ ఫామ్ ని పూర్తిగా సరైన వివరాలతో నింపి అవసరమైన పత్రాలతో కలిసి సంబంధిత బిఎల్ఓలకు తిరిగి అందజేసి ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మున్సిపల్ చైర్పర్సన్ కోరారు. నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండలం బోరంచ గ్రామంలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం కొనసాగుతుంది. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో జీపీఓ షబీర్, బిఎల్ఓ అధికారులు, గ్రామ సర్పంచ్ బీరప్ప, పంచాయతీ కార్యదర్శి సంతోష్, గ్రామ యువకులు పాల్గొని ఎస్ఐఆర్ ఫామ్లను నింపుతూ ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారు. అర్హులైన ప్రతి ఓటర్ తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకుని అవసరమైన పత్రాలతో ఎస్ఐఆర్ ఫామ్ ను పూర్తి చేయాలని అధికారులు సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓటర్ జాబితాలో తమ వివరాలను సరిచూసుకోవాలని కోరారు. నారాయణఖేడ్ పట్టణంలోని శ్రీ పుట్టపర్తి సాయిబాబా మందిరంలో ఆర్ఎస్ఎస్ నారాయణఖేడ్ శాఖ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్వయం సేవకులు, ప్రముఖులు, స్థానిక నాయకులు పాల్గొని గురుపూజ నిర్వహించారు. భారతీయ సంస్కృతి, దేశభక్తి విలువలను పరిరక్షిస్తూ సమాజ సేవలో ఆర్ఎస్ఎస్ పాత్రను ఈ సందర్భంగా వ్యక్తులు వివరించారు. గురుపూజ కార్యక్రమంలో పాల్గొని సమాజ సేవకు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని వీరందరూ కలిసి విజయవంతంగా ముగించారు. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తారు. ప్రజల్లో తీసుకురావాలి. మీ టీవీ అనేది అందరికి టీవీ లాగా ఉండాలి. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్డి మండలం బోర్గి సర్దార్ తండాలో నిర్వహించిన ఇంద్రమ్మ ఇళ్ల గృహప్రవేశ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తండాకు చెందిన లబ్ధిదారులు గోదావరి, రాతీరాం దంపతులకు నూతన గృహంలో ఎమ్మెల్యే సాంప్రదాయబద్ధంగా పూజ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు సొంతింటి కలలను సహకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, నియోజకవర్గంలో ప్రతి అర్హుడికి ఇందిరమ్మ ఇల్లు పథకం లబ్ధి చేకూరేలా కృషి చేస్తామని అన్నారు. తండాల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తండా సర్పంచ్ స్వరూప్ చాంద్, ఉప సర్పంచ్ భరత్, బోర్గి సర్పంచ్ సుభాష్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తండా పెద్దలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నారాయణఖేడ్ పట్టణ కేంద్రంలో ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఎస్ఐఆర్ 2026 కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో బీజేపీ నాయకులు రజనీకాంత్ పాల్గొని ఎన్యుమరేషన్ ఫామ్లను పరిశీలించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫామ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అర్హ ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ ని పూర్తిగా నింపి సంబంధిత బిఎల్ఓలకు అందజేసి తమ ఓటు హక్కును సక్రమంగా నమోదు చేసుకోవాలని కోరారు. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాకూరి సుధాకర్, ప్రవీణ్ కుమార్, వడ్ల మోహన్ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.